వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంగారెడ్డి సంబంధించి మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ 1973. ఇదైతే మనకి 119 గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అప్రెంటిస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 15th నవంబర్ అయితే స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి మనకి నాట్స్ రిజిస్ట్రేషన్కి 25th దాకా టైం ఇచ్చారు. ఇంకా బీడీఎల్కి అప్లికేషన్ పెట్టుకోవడానికి కోసం అయితే మనకి 30th నవంబర్ 2022 వరకు అయితే దీనికి టైం ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పాస్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో 2019, 20, 21, 22 ఈ డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ సంబంధించిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అనమాట. దానికి సంబంధించినటువంటి బ్రాంచెస్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మంత్లీ స్టైఫండ్ వచ్చేసరికి ఫర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి 9,000 పర్ మంత్, అలాగే డిప్లొమా హోల్డర్స్కి అయితే 8,000 పర్ మంత్ అయితే మనకి స్టైఫండ్ రూపంలో ఒక సంవత్సరం పాటు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి బ్రాంచెస్ అయితే ఇచ్చారు. ఇక గ్రాడ్యుయేట్స్కి సంబంధించి మనకి 83 ఉన్నాయి. ఇంకా టెక్నీషియన్ డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి 36 అయితే ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి గ్రాడ్యుయేట్స్కి 35, టెక్నీషియన్ అయితే 14 ఉన్నాయి డిప్లొమా హోల్డర్స్కి. ఇంకా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఐటీకి సంబంధించి గ్రాడ్యుయేట్ 10, టెక్నీషియన్ 4 అనమాట. ఈసీఈ 25, 4, అలాగే ట్రిపుల్ 8 అయితే ఉన్నాయి. ఇంకా సివిల్ ఇంజనీరింగ్ 2 ఫర్ గ్రాడ్యుయేట్, 6 ఫర్ టెక్నీషియన్, అలాగే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ 6 అనమాట. ఇంకా ఈఐఈ ఒక గ్రాడ్యుయేట్స్ ఒకటే ఉన్నది. ఇంకా కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి గ్రాడ్యుయేట్స్కి 2 అయితే ఉన్నాయి. ఇవైతే మనకి బ్రాంచ్ వైజ్ వేకెన్సీస్ అనమాట అప్రెంటిస్ కోసం. ఆయా బ్రాంచెస్లో డిప్లొమా హోల్డర్స్ ఇంకా గ్రాడ్యుయేట్స్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అయితే దీనికి ఫ్రెషర్స్ 2019 to 2022 మధ్య ఎవరైతే పాస్వర్డ్స్ ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఏజ్కి సంబంధించి ఇక్కడైతే ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ పాస్వర్డ్స్ ఇచ్చారు కాబట్టి ఈ పాస్వర్డ్స్ వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. ఇంకా నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఇక్కడైతే ఇచ్చారు. ఏ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ గ్రాంటెడ్ బై ద స్టాట్యూటరీ యూనివర్సిటీ. A degree in engineering or technology granted by the institutions empowered to grant such degrees by an act of parliament. ఎవరైతే ఈ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి డిగ్రీ తీసుకున్నారో ఇంజనీరింగ్లో ఆర్ టెక్నాలజీలో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఇంకా డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి కూడా ఏ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ గ్రాంటెడ్ బై ద స్టేట్ కౌన్సిల్ ఆర్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఇన్ రెలవెంట్ డిసిప్లిన్. ఆయా బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్లో అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే ఎలిజిబుల్. ఇంకా ఇక్కడ ఏజ్ లిమిట్ ఇవ్వలేదు. ఇంకా రిజర్వేషన్ ఆఫ్ వేకెన్సీస్ గైడ్లైన్స్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ అన్నారు, దాని ప్రకారం అయితే ఉంటుంది. ఇంకా మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ ఏదైతే ఉన్నాయో 1992 రూల్స్ ప్రకారం అయితే ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసరికి 1 సంవత్సరము. ఇంకా ప్రీవియస్ ట్రైనింగ్ అయితే మనం తీసుకొని ఉండకూడదు, లేదంటే ఇప్పుడు ప్రస్తుతం కూడాను ఏదో వేరే చోట అయితే మనం ట్రైనింగ్లో ఉండకూడదు అనమాట. ఫ్రెషర్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు దీనికి. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించి ఇక్కడ మనకి ఫైనల్ ర్యాంక్ వుడ్ బి ప్రిపేర్డ్ అకార్డింగ్ టు కేటగిరీస్ ఆఫ్ జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ, ఈడబ్ల్యూసీ సంబంధించి మనకి అగ్రిగేట్ ఆధారంగా అయితే తీసుకోవడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మనకి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బానూరు 502305 సంగారెడ్డిలో అయితే చేస్తారు. దీనికి సంబంధించి మనకి ఇక్కడ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. ఫస్ట్ మనం ఈ నాట్స్లో అయితే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి కంపల్సరీగా. తర్వాత మనం లాగిన్ అయ్యి ఆ యొక్క క్రెడెన్షియల్స్తో ఇక్కడ మనం క్లిక్ ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ మెనూ అని ఉంటుంది. క్లిక్ ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ మెనూ, అక్కడికి వెళ్ళి మనం క్లిక్ ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం అక్కడ సెర్చ్ చేయాలన్నమాట. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అని మనం టైప్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తే అదైతే వస్తుంది మనకి. ఇక్కడ మనకి క్లిక్ అప్లై ఫర్ BDL బానూర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మళ్ళీ మనకి అగైన్ ఒక రైట్ సైడ్ టాప్లో రెడ్తో మనకి క్లిక్ అప్లై అగైన్ అని వస్తుంది. అంటే 2 times మనం అప్లై చేయాలన్నమాట. చేస్తే మనకి ఇది అప్లికేషన్ అయితే పెట్టినట్లు అవుతుంది ఈ BDLకి. ఇదైతే మనకి 30th వరకు టైం ఇచ్చారు. అయితే నాట్స్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళకైతే 25th దాకా అయితే టైం అయితే ఉన్నది. దీనికి సంబంధించి మనకి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కానీ బోర్డింగ్ లాడ్జింగ్ సంబంధించినటువంటి అలవెన్సెస్ అయితే ఏమి ఉండవు. మన సొంత ఖర్చులతో అయితే మనం వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది.
ఇదన్నమాట అప్లికేషన్. దీనికి సంబంధించి మనకి ఇదైతే నాట్స్ అనమాట. ఇక్కడ మనం ఈమెయిల్ లేదంటే మొబైల్ అది లేకపోతే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ఇచ్చి అయితే మనం లాగిన్ అయ్యి ఇందాక చెప్పినట్టుగా మనం అది సెర్చ్ చేసుకొని అయితే అప్లికేషన్ అయితే పెట్టాలి. ఎవరైతే ఈ దీనికి రిజిస్టర్ అయ్యలేరో వాళ్ళైతే కనుక ఈ విధంగా అయితే ఎన్రోల్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే మనకి ఎన్రోల్మెంట్ ఫామ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అని తీసుకోవాలన్నమాట. స్టూడెంట్ అంటే మనకి ఇలాగైతే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఐ ఆమ్ ద పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ స్టేట్ అంటే తెలంగాణ లేదంటే ఆంధ్రప్రదేశ్ ఏదైతే అది తీసుకోవాలి. ఈ బీడీఎల్కి సంబంధించి ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి ఆంధ్ర తెలంగాణ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఆంధ్ర తెలంగాణ వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ లోకల్స్ కిందకి. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే మనం హ్యావ్ కంప్లీటెడ్ మనం కంప్లీట్ చేసినట్టయితే డిగ్రీ ఆర్ డిప్లొమా గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లేదా ఫార్మా లేకపోతే మనకి ఈ లైబ్రరీ సైన్స్ ఇంకా మనకి ఇక్కడ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ క్యాటరింగ్ ఏదో ఉంటాయి కదా వాటికి సంబంధించినటువంటి ఇక్కడ ఈ బ్రాంచెస్ ఉన్నాయి. లేదా డిప్లొమా ఇంజనీరింగ్ ఇది తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ 20, 21, 22 ఇక్కడ 3 ఉన్నాయి. 19కి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే దీనికి పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనం రెగ్యులరా పార్ట్ టైమా డిస్టెన్స్ అదైతే తీసుకోవాలి. ఇంకా ఇక్కడ మనం ఈ శాండ్విచ్ అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ కాకుండా ఇంకా అదర్గా ఏదైనా మనం అప్రెంటిస్ తీసుకున్నామా అయితే నో పెట్టాలి. అలాగే డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇది కూడా మనం నో పెట్టుకోవాలి, ఎందుకంటే మన ఫ్రెషర్ అని చెప్పేసి ఇలాగ ఇస్తే మనం ప్రాపర్గా ఇక్కడ మన కంగ్రాట్స్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఎన్రోల్ అని వస్తుంది. ఇంకా మనం ఫర్దర్గా అయితే మనం ఈ ఎన్రోల్మెంట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ కార్డు ఒకటి ఉండాలి మనకి, తర్వాత వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అయితే ఒకటి ఉండాలి. ఇంకా మనకి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ జేపీజీలో 200 KB వరకు మనం దగ్గర పెట్టుకోవాలి స్కాన్ కాపీ. ఇంకా ఆధార్ సీరియడ్ మ్యాప్డ్ బ్యాంక్ అకౌంట్ అయితే కావాలి. ఆధార్ నెంబర్ని మనం లింక్ చేసుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్కి అయితే మనకి ఈ స్టైఫండ్ ఇవ్వడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఏదైతే అవసరమైతే అవుతుంది బ్యాంక్ డీటెయిల్స్. ఇంకా క్వాలిఫైయింగ్ డిగ్రీ ఇంకా డిప్లొమా డిగ్రీ సంబంధించినటువంటి సర్టిఫికెట్ పీడిఎఫ్లో అయితే మనం 1 MB వరకు కావాలి, అది కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ అనమాట, అది కూడా పీడిఎఫ్లో 1 MB వరకు అదైతే మనం రెడీ చేసుకోవాలి. మొత్తం ఈ 7 డాక్యుమెంట్స్ మనకి స్కాన్ కాపీస్ ఆయా సైజులు రెడీగా ఉంటే మనం ఐ హ్యావ్ అబౌట్ డేటా అనాలి అనేసి మనం ఇక్కడ ఈ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చి సెండ్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది మనకి. ఆ ఓటీపీ కనుక మనం వ్యాలిడేట్ చేసుకుంటే ఇంకా మనం ఫర్దర్గా మనం ఈ ఎన్రోల్మెంట్ ఫామ్ను తర్వాత ప్రీవ్యూ కన్ఫర్మ్ చేసుకుంటే మనకి ఇక్కడ 100% వస్తుంది గ్రీన్ కలర్గా. అప్పుడైతే మనకి ప్రొఫైల్ కంప్లీషన్ అయితే అయిపోతుంది, తర్వాత మన అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇలాగా ఈమెయిల్ ఐడి ఇస్తాము, సెండ్ ఓటీపీ అంటే మనకి ఓటీపీ వస్తుంది. ఇక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడైతే కంటిన్యూ అయితే అనాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి మొబైల్ నెంబరు అట్లా కింద మనకి మొబైల్ నెంబర్ అడుగుతారు, మనం 10 digit మొబైల్ నెంబర్ ఇచ్చేసి సెండ్ ఓటీపీ అనాలి. ఇలాగా మనకి ఈ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఆ ఓటీపీని అయితే మనం ఇక్కడ వెరిఫై అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ మీ యొక్క నేమ్ అయితే యాజ్ పర్ సర్టిఫికేట్స్ మార్క్ లిస్ట్ ప్రకారం అయితే ఇక్కడ మనం మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ సెటప్ ఏ పాస్వర్డ్ అనమాట, మనకి పాస్వర్డ్ ఒక జనరేట్ చేసుకొని మనం అప్పర్ కేసు లోయర్ కేసు ఇంకా కూడా నెంబరు ఇలాగా ఉండేటా చూసుకొని ఇక్కడ సేమ్ పాస్వర్డ్ ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే అనాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇలాగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వస్తాయి, ఇక్కడ మనం టిక్ ఆన్ చేసుకోవాలి. టిక్ ఆన్ చేసి మనం ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇందాక చెప్పినట్టుగా మనం ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మన ఫోటో అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ అలాగా ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. మన 12 digit ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా అప్లోడ్ ఆధార్ కార్డ్ అనమాట, మనం ఇందాక చెప్పినట్టుగా ఆధార్ కార్డ్ అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా కమ్యూనిటీ మీది ఓబీసీనా ఎస్సీ ఎస్టీ దానికి సంబంధించినటువంటి ఇదైతే సెలెక్ట్ చేసుకొని మీరు కనుక కమ్యూనిటీ మైనారిటీ కమ్యూనిటీ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఆటోమేటిక్గా నోలో ఉంటుంది. మీరు కనుక మైనారిటీ కమ్యూనిటీ అయితే ఎస్ పెట్టుకోవాలి. ఇఫ్ ఎస్ దాన్ని స్పెసిఫై చేసుకోవాలన్నమాట, అది లేకపోతే అయితే అవసరం ఉండదు. ఇంకా పిహెచ్ క్యాండిడేట్స్ అయితే పీడబ్ల్యూడి ఇదైతే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలన్నమాట.
ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్స్ట్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో పిన్ కోడ్, మీ యొక్క స్టేట్ తెలంగాణ, ఆంధ్ర, అలాగే డిస్ట్రిక్ట్, ఇవన్నీ కూడాను ఈ డమ్మీ ఇన్ఫర్మేషన్ అనమాట. మీరు దేనికి సంబంధించినటువంటి ఆ స్టేట్కి సంబంధించిన అడ్రస్ అయితే ఇక్కడ స్టేట్, డిస్ట్రిక్ట్, అలాగే ఇక్కడ తాలూకా, బ్లాక్, లేదంటే విలేజ్, డోర్ నెంబర్, స్ట్రీట్ నెంబర్తో సహా అన్నీ కూడాను జాగ్రత్తగా అయితే ఇచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ మన ప్రజెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే కనుక ఈ పర్మనెంట్ అడ్రస్ లాగా ఇది టిక్ ఆన్ చేసి కిందకైతే వచ్చేస్తాయి ఈ డీటెయిల్స్ అన్నీ. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి 26% వరకు అయిపోతుంది మన యొక్క ఈ రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్. ఇక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇదైతే మనం జాగ్రత్తగా అయితే మెన్షన్ చేసుకోవాలి మన స్టైఫండ్ రావడం కోసం. ఇక్కడ మీ యొక్క ఆధార్ మ్యాప్డ్ లింక్డ్ బ్యాంక్ నేము, ఇంకా బ్రాంచ్ నేము, బ్యాంక్ పాస్బుక్ దగ్గర పెట్టుకుంటే ఈ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ వస్తాయి మనకి. కిందకు వచ్చేసి మనం సేవ్ అండ్ కంటిన్యూ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ దగ్గరికి వచ్చాము. ఇంకా గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అయితే ఇది టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా గ్రాడ్యుయేట్ ఆఫ్టర్ డిప్లొమా మీకు ఏది అప్లికబుల్, డిప్లొమా వాళ్ళు కనుక ఇది తీసుకొని డిప్లొమా వస్తుంది. గ్రాడ్యుయేట్ ఆఫ్టర్ డిప్లొమా, మీరు ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేషన్ చేశారా లేకపోతే డిప్లొమా తర్వాత గ్రాడ్యుయేషన్ చేశారా, మీకు ఏది అప్లికబుల్ అయితే అది తీసుకోవాలి. అదే డిప్లొమా హోల్డర్స్కి అయితే 10th తర్వాత డిప్లొమా అలాగ వస్తుంది, అది అయితే టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా గ్రాడ్యుయేట్ స్టేట్ ఇన్ విచ్ ద యూనివర్సిటీ బిలాంగ్స్ టు, మీరు ఏ స్టేట్లో ఈ డిగ్రీ చదువుకున్నారు, ఇంకా ఆ యొక్క నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, ఇంకా యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబరు, రోల్ నెంబర్, లేదంటే కనుక ఎన్రోల్మెంట్ నెంబర్ అనమాట. ఆ యొక్క డిగ్రీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు, ఆ రోల్ నెంబర్ అయితే అడుగుతున్నారు. ఇంకా స్టేట్ విచ్ టు కాలేజ్ బిలాంగ్స్ టు, ఆ కాలేజీ ఏ స్టేట్కి సంబంధించింది, ఇంకా సిటీ, డిస్ట్రిక్ట్, నేమ్ ఆఫ్ ద కాలేజీ, ఇంకా బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్, అవి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు, ఇంకా మంత్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు, ఇంకా పర్సంటేజ్, సిజిపి అదైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే పర్సంటేజ్ లేదంటే గ్రేడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ క్లాస్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఎలెక్టివ్ సబ్జెక్ట్స్, లిస్ట్ ఆఫ్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అనమాట. ఇంకా సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి, అకౌంట్స్ అలాగా. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మన షార్ట్ టర్మ్ సర్టిఫికేట్ కోర్సెస్ ఏమైనా చేసి ఉంటే దాని నేమ్, ఇంకా డ్యూరేషన్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ప్లస్ మార్క్ పెట్టుకుంటే ఇంకా మనకి రోస్ అయితే వస్తాయి ఇక్కడ. ఇవైతే మనం ఎంటర్ చేసుకొని ఇక్కడ మనం డిగ్రీ అప్లోడ్ డాక్యుమెంట్, క్వాలిఫైయింగ్ డిగ్రీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇదైతే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్లో మనం చెప్పాం కదా ఆ డాక్యుమెంట్స్ అన్ని మన దగ్గర ఉన్నాయని. అలాగే మీ యొక్క రెజ్యూమ్ కూడా ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి పీడిఎఫ్లో. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ట్రైనింగ్ యొక్క ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్, అలాగే మనకి ఇక్కడ కమ్యూనికేషన్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్, ట్రాన్స్పోర్టేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, R&D, అలాగే ఇక్కడ మనకి ఇవైతే ఇవ్వడం జరిగింది. ఫీల్డ్ అండ్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, మనకి ఏ ఏరియాస్లో ఇంట్రెస్ట్ ఉన్నది అయితే టిక్ ఆన్ చేసుకోవచ్చు. అన్నీ కూడా టిక్ ఆన్ చేయొచ్చు. కిందకు వస్తే ఇంకా మనకి వేరేవి కూడా వస్తాయి, అవైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ప్రివ్యూ అయితే కనపడుతుంది. ఇలాగా మన 100% ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాము కాబట్టి ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ఇలాగైతే చూపెడుతుంది. మనం కిందకి వచ్చేసి అన్ని చెక్ చేసుకొని అన్ని ప్రాపర్గా ఉంటే మనం ఏదైతే ప్రింట్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు, లేకపోతే సబ్మిట్ అయితే అనొచ్చు. మనం సబ్మిట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఎన్రోల్మెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇలాగ వచ్చిన తర్వాత మనకి కింద ఇలాగ మనకి ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే మనకి జనరేట్ అవుతుంది. డియర్ స్టూడెంట్ ప్లీజ్ ఫైండ్ డీటెయిల్స్ యువర్ ఎన్రోల్మెంట్ లాగిన్ బిలో అని ఇచ్చారు. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది, అదంతా మనం లాగిన్ అయితే అవ్వాలి. క్లోజ్ అండ్ కంటిన్యూ అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి NATS సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ ప్రొసీజర్.